హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చికెన్ గ్రేవీ కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం నేను 1/2 kg చికెన్ని బాగా కడిగేసుకొని మన టేస్ట్కి సరిపడినంత పసుపు, కారం, ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం మసాలా కోసం 4 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసేసుకొని దాల్చిన చెక్క, మిరియాలు, లవంగం, యాలుక, అనాస పువ్వు, జీలకర్ర అండ్ ఎండు కొబ్బరి తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నా దగ్గర ఉంది కాబట్టి నేను సపరేట్గా తీసుకోలేదు. ఇలా మసాలాలన్నీ వేయించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఒక బాణీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్టు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మన చికెన్ కూడా వేసేసుకొని ఒక 15 minutes మూత పెట్టుకోవాలి. మూత తీసి చూస్తే చికెన్ అనేది ఇలా వాటర్తోనే ఉడికి మనకి ఆయిల్ అనేది తేలుతుంది. ఇప్పుడు మనము ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని చూస్తే ఇలా 15% ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంటే చికెన్ మనకి మునిగిపోవాలండి. అంత వాటర్ మనం వేసుకొని గ్రేవీ అనేది వచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఒక 15 minutes తర్వాత చూస్తే మనకి గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది ఇలాగా. సో ఇప్పుడు మనం దీంట్లోని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. దీన్ని బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక ఇలా ట్రై చేసినట్టయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్